అమరావతి గురించి చెప్పాలంటే చాలా హ్యాపీ అండి. ఆ పాత కంపు చెరిపేసుకోవడానికి 1 సంవత్సరం కాలం పట్టింది. తర్వాత ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి గురించి చెప్పాలంటే ఇవి కోర్టులో కొన్ని వివాదాలు ఉండటం వల్ల వాటిని పరిష్కారం చేసుకొని ఒక కొలిక్కి తీసుకురావడానికి కొంత సమయం పట్టేసింది. ఒక మేము ఒక విద్వాంసం నుంచి అంటే ఒక అవకాశవాదం, నిరాశ నుంచి నిస్పృహల నుంచి ఆశావాదం వైపు ప్రయాణం చేసే పరిస్థితుల మధ్య చాలా హ్యాపీగా ఉన్నాం. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పి ఒక రచయిత అంటూ ఉంటాడు. గతంలో చాలా మందికి ఇది శ్మశానంగా కనపడింది, ఎడారిగా కనపడింది, ముంపు ప్రాంతం అని అన్నారు, చాలా దండగమారి పని అన్నారు. వాటన్నిటిని అధిగమించుకుంటా ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కొని కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారంటే మేము కనీసం ఒక 4-5 రోజులకు ఒకసారి ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా బాగా కలిగి తిరుగుతామండి. ఏదైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో అమరావతి గురించి వాళ్ళు ఆ చెప్పుడు మాటలను వినకుండా నేను 4 రోజులు కన్నాను. కనీసం మీరు నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి అమరావతిలో ఏం జరుగుతుందో చూడండి. హార్ట్ఫుల్గా ఫీల్ అవుతారు. ఒక కరెంట్ పోల్స్ లేకుండా ఒక సిస్టమేటిక్గా అండర్లైన్ గ్రౌండ్లో కావాల్సినవన్నీ మౌలిక వసతులు ఇచ్చుకుంటా తీర్చిదిద్దుతున్న తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమరావతిలో నాకు ఒక ఇంటి జాగా ఉంటే బాగుంటుంది, నేను ఇక్కడ నివాసం ఉండాలి అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అసలు ఏ పాయింట్స్ ఇవ్వండి, ఏదో ఒకటి ఒక కాలక్షేపం. వాళ్ళకి అధికారం కావాలి. అధికారం దేనికంటే కక్ష తీర్చుకోవటానికి, విమర్శించటానికి, అణగదొక్కి వేయటానికి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అభివృద్ధి చేయటానికి, వనరులు సమీకరణ చేసి డెవలప్ చేయటానికి ఆయన మైండ్ వేరే అండి. ఆయన చాలా పెద్ద ఆయన, అన్నిట్లో పెద్ద ఆయన అభివృద్ధి చేయటంలో పెద్ద ఆయనే, ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దటంలో పెద్ద ఆయనే, ప్రజల మనసు గెలుచుకోవటంలో కూడా పెద్ద ఆయనే. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎట్లా వచ్చిందో ఆ అధికారం మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు జనాలకు అర్థమైంది, చాలా హ్యాపీగా ఉన్నాం. అమరావతి రండి, చక్కగా ఒకసారి చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరి కోసం చేస్తున్నారు. అమరావతి మీద అభివృద్ధి కేంద్రీకరించలేదు. ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు రాయలసీమకు కానీ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తుంది. నేనేదో ఉన్న పరిపాలన 3 ముక్కలు చేసేసి 4 సంతకాలతో నేను అక్కడ ఒక ఆఫీసర్ ఉంటాడు, ఇక్కడ అమరావతిలో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఉత్తరాంధ్రలో ఒక ఆఫీసర్ ఉంటాడు కాదు. ఆఫీసర్లు ఒక చోటే ఉంటారు, అభివృద్ధి మాత్రం రాష్ట్రం అంతా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి అండి. అమరావతిలో మనం చెప్పుకోవటానికి 1-2-5 నిమిషాల్లో సరిపోయేది కాదండి. ఇది మొత్తం 9 నగరాలుగా అభివృద్ధి చేస్తున్నారు. టోటల్ 29 గ్రామాలు, 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. ఇది రాష్ట్రం మొత్తానికి కూడా ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది. దీంట్లో 2 మాటల్లో చెప్పడానికైతే మాత్రం వీలు కాదండి. చేస్తున్న పనులు గ్రౌండ్ లెవెల్లో చూపిస్తా మీరు ఈ మాటలు గమనించాలి. నేను అందుకనే చెప్తున్నాను, ఒక పక్క పోలవరం కానీ, ఒక పక్క అమరావతి కానీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు అంత పెద్ద ఆయన. నేను డిసెంబర్ 2028కి అమరావతి పూర్తి చేస్తాను, 27లోనే పోలవరం ఇస్తానని చెప్పి భోగాపురం విమానాశ్రయం పూర్తి చేయటం కానీ, రాయలసీమకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఇన్ని రకాలుగా వాళ్ళు రాష్ట్రం మొత్తాన్ని బ్యాలెన్స్ చేయటం మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అండి. 2029 ఎన్నికలు ఇప్పుడే డిసైడ్ అయిపోయినాయి. ఇక ప్రజలు ఎవరైనా సరే తెలివిగల వాళ్ళు మొత్తం అభివృద్ధినే కోరుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అభివృద్ధికి కానీ తిరుగులేదు. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఈరోజు దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మాకు లేరని చెప్పి అక్కడ ప్రజలు బాధపడటం వాళ్ళ భాషల్లో నేను గమనించాను. అప్పుడప్పుడు నేను వేరే రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటాను. చంద్రబాబు గారికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. మాది వైసీపీ అంతకుముందు. జగన్మోహన్ రెడ్డి ఎక్కంగానే నాది బీపీ కార్డు తీసేశాడు. మాది ఎంగడపాలెం, ఏది వెంకటేశ్వర స్వామి గుడి ఉండే ఎంగడపాలెం. మేము పెళ్లి సంబంధాలు చూస్తాం. ఈ ఏరియాలో 100 కోట్ల వాళ్ళు, 50 కోట్ల వాళ్ళు మొత్తం నా దగ్గర ఉంటారు. అంటే అంత భారీ సంబంధాలు చూస్తూ ఉంటా. అలాంటిది ఈ చంద్రబాబు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ సారి వాళ్ళ నాన్నగారి మొహం చూసి ఓట్లు వేశారు. తర్వాత ఇక నాన్నగారి మొహం చూసి వేసిన తర్వాత ఎందుకు చంద్రబాబు గారికి పోగొట్టాము ఓటు వేయకోకుండా అని చాలా బాధపడ్డా. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒకసారి వేసిన తర్వాత ఈ అమరావతి రాజధానిని చెట్లు మొలిపించాడు. 3 రాజధానులు అన్నాడు. ఆయన రాజకీయ నాయకుడిగా మనస్తత్వం అయితే లేదు ఆయనకు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు 2 చేతులు అయితే నమస్కారం పెడుతున్నా. నీకు ముఖ్యమంత్రిగా మీ నాన్నగారు మోహం చూసి ఇచ్చారు అంటే నీ గురించి ఇలా. నేను ఇప్పుడు ఎంగడపాలెం ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఉండే ఊర్లో మేము పెద్ద భారీ సంబంధాలు చూస్తానన్నా కదా. అయితే
జగన్మోహన్ రెడ్డి గారికి వేసే అవకాశం చేతులారా ఆయనే బాగొట్టుకున్నాడు. మేము అందరం వాళ్ళ నాన్నగారి పరిపాలన బాగా చేశాడని మేము ఆయనకి వేసినందుకు ఆయన కారు ఉందని చెప్పి ఒక 40,000 30,000 కారు కూడా లెక్కేనండి. ఇప్పుడు బలవంతుడు కొనుక్కున్నాడంటే అది వేరు. చెంటు పొలం లేను చెంటు ఇల్లు లేనివాడు కూడా కారు కొనుక్కున్నాడు, ఏదో 25,000 20,000 30,000. అలాంటిది నువ్వు బీపీ కార్డు తీసేసావంటే నీకు ముఖ్యమంత్రి ఉండే అర్హత అసలు లేదే. పాపం కానీ పుణ్యం కానీ మేము అందరం వైసీపీ అయినా నమ్మి ఆయన ప్రభుత్వంలోకి వచ్చాం. మేము కూడా పొలం కూలింగ్కి ఇచ్చాం. పొలం కూలింగ్కి ఇచ్చిన తర్వాత ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి మేము అది చేస్తాను నేను తాడాపల్లిలో పాలసీ కట్టుకున్నాను నీకు వచ్చి చేస్తానని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకొని ఇక్కడ ఏమీ చూడుకోకుండా నానా హింస పెట్టాడు. మేము వైసీపీ వాళ్ళ నాన్నగారి మొహం చూసి ఎందుకు వేసామనో చాలా బాధపడ్డాం. వచ్చాడు మొత్తం కాంట్రాక్టులు మొదలుపెట్టాడు. కాలేజీలు కానీ అన్నీ రావాల్సినవి హైదరాబాద్లో లేనివి ఇండియాలో లేనివి మొత్తం ఇక్కడ ఈ రాజధానిలో పెట్టాడు. మళ్ళీ ఒక లెక్కలో చెప్పాలంటే చంద్రబాబు గారికి మళ్ళీ ఈసారి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేద్దామని కానీ ఆలోచనలో పడ్డారంటే మాత్రం పొలాలు కూలింగ్కి ఇచ్చిన వాళ్ళు నష్టం ఎట్టగో ఈ భర్తీ అయితేనేమో లైన్లోకి వస్తారు. అదే భర్తీ కానీ రాబోతే రేపొద్దున తెలిసి ఓట్లు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వేస్తే ఈ రాజధాని మళ్ళీ ఆగం అయిపోద్ది. నేను యాక్చువల్లీ కర్ణాటక వాడు, బట్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ 4 స్టేట్ కంపేర్ చేస్తే మన ఎస్ఎం కృష్ణ వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాడు. అప్పుడు చేసిన 10 yearsలో ఆయన మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అయింది. నేను అప్పుడు ఒక టైం వచ్చిపోయినాను. వచ్చి చూసిన తర్వాత రాజధాని ఎట్లా ఉంది అనేసి నేను అప్పుడే చెప్పాను. నేను అర్థం లేకుండా జనాల దగ్గర మాట్లాడి ఏం సుఖం లేదు. ఇప్పుడు ఈ శ్రమాలు కష్టాలు ఆయన చేసినా కూడా ఆయన ఏం తీసుకుని పోడు. ఇది ప్రజల కోసం చేసింది, ప్రజల కోసమని అనుభవిస్తూ ఉంటారు. ఆయన చేసినా కూడా ఒక్కొక్క రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పైపుల వర్క్లు కానీ ఈ అన్ని టెక్నికల్ మళ్ళీ మీడియా వాళ్ళు కానీ టెక్నికల్ ప్రాజెక్టులు కానీ మన సత్య సాయిబాబా వాళ్ళ ప్రాజెక్ట్ ఎట్లా ఉందో నెక్స్ట్ సత్య సాయిబాబా అంటే చంద్రబాబు నాయుడు. నేను చేస్తాను కదా, ఇక్కడ నా పైన ఎందరో ఛాలెంజ్ చేశారు. నేను చెప్పావు ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఏం చేసినా ఆయన కళ్ళలో చూస్తాడు, ప్రతి ఒక్కటి చూస్తాడు, ప్రతి ఒక్కటి నిద్రపోతూ ఉండలేదు. మోదీకి నెక్స్ట్ ఈయన చంద్రబాబు నాయుడే. ఆయన ప్రజలు ప్రపంచంలో చూస్తూ ఉన్నాడు, ఆయన స్టేట్ కోసం కష్టపడుతూ ఉన్నాడు. మాది వైజాగ్ అండి. మేము 2 years బ్యాక్ వచ్చామండి. మేము కోర్టులో కేసు వేసినాం. ఇప్పటికి అన్ని వర్క్లు జరుగుతున్నాయి, బాగానే ఫాస్ట్గా జరుగుతున్నాయి. వాళ్ళు మేము తప్పుగా అనుకున్నామని మనసులో అనుకుంటారు, బయటకు అనరు కదండి. గోస్ట్ సిటీలా ఉండేది ఇప్పుడు స్మార్ట్ సిటీలా అనిపిస్తుంది. రోడ్స్ అవి బాగా డెవలప్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా బిల్డ్ చేస్తున్నారు, జడ్జ్ క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ అయ్యాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ అయ్యాయి. సో చూస్తే ఆ హోప్ బిల్డ్ అవుతుంది మళ్ళీ. ఇంతకు ముందు వస్తే ఆ చిన్న చిన్న రోడ్లు ఇది క్యాపిటల్ ఏంటి అసలు ఎలా అనుకున్నారు దీని క్యాపిటల్ అలా అనిపించేది. ఇప్పుడు చూస్తూ ఉంటే మేబీ ఇందుకు ఇట్లా వాళ్ళు ఈ విజన్ ఉంది ఇంతకు ముందు వాళ్ళకి. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇంకో 2-3 years అవుతే ఇది అద్భుతంగా వాళ్ళు అనుకున్న విజన్కి తగ్గట్టు విజువలైజ్ అవుతుంది, అది చూడగలుస్తాము ఆన్ ద గ్రౌండ్ అని అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంత రోడ్స్ చేసాం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసాం, ఇంత ఫేజ్లో డెవలప్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కొత్తది వెళ్ళి రోజుకొకటి అటు ఇటు మార్చే కంట ఆల్రెడీ ఇది 80% అయ్యింది. ఇంకా 20% కంప్లీట్ చేసుకొని రాంగ్ ఆర్ రైట్ డెసిషన్ మేక్ ఇట్ రైట్, అంతే కదా. ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు అంతా కనబడుతుంది రైట్ డెసిషన్ అన్నట్టు. సో ఒక రాష్ట్రవాసిగా నేను కెనడా చూశాను, అమెరికా చూశాను, హైదరాబాద్ చూశాను, బెంగళూరు చూసాను, చెన్నై చూసి అంటే అప్పుడు అమరావతిని చూస్తే అసలు సిటీ అంటే ఎట్లా ఉంటుంది, మెట్రో అంటే ఎట్లా ఉంటుంది, ఒక క్యాపిటల్ అంటే ఎట్లా ఉండాలి, కానీ ఇదేంటి ఎట్లా ఉంది అని అనిపించింది ఒక 3 years బ్యాక్. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మేబీ ఆ ఫేజ్లో డెవలప్ అయిపోతుందేమో, బుల్లెట్ ట్రైన్ కూడా వస్తుంది అమరావతిని కనెక్ట్ చేస్తూ. సో అయిపోతుంది ఇది కూడా హైదరాబాద్ లాగా. జై అమరావతి.
చంద్రబాబు గారు 2015-16 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయినప్పుడండి అసలు అగమ్య గోచరంగా ఉందండి ఇక్కడ పరిస్థితి. బస్సులో ఉండి మనము ఎన్నో కష్టాలు పడ్డాం. కొత్తగా వచ్చింది రాజధాని, ఏమీ లేదు ఇక్కడ, ఎలా స్టార్ట్ చేయాలన్నప్పుడు చంద్రబాబు గారు దిక్సూచండి మా అందరికీ. స్ఫూర్తి అండి, చంద్రబాబు గారే స్ఫూర్తి. ఆయన భూములు ఇవ్వండి అమ్మ మన రాజధాని నిర్మించుకుందాం అన్నప్పుడు మారు మాట్లాడకుండా ఆయన మీద నమ్మకంతో ఉండవల్లి గ్రామంలో ఫస్ట్ భూమి ఇచ్చింది మేమేనండి. నేను ఒక ఎంప్లాయీనండి. నేను నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి ఉండవల్లిలో పొలం కొనుక్కుని చంద్రబాబు గారికి ఫస్ట్ ఇచ్చానండి నేను. అదే స్ఫూర్తి అండి. చంద్రబాబు గారి వల్లే సాధ్యం అవుతుందండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం వల్ల మనకి చుట్టూ వచ్చే శ్రమ అదంటే తగ్గుతుందండి. సిటీకి చాలా దగ్గర అవుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఈరోజు ప్రారంభోత్సవం అంటే మాకు ఒక పండుగలాగా ఉందండి. ఒక పీడకలమ్మ. నేను అమరావతి యాజ్ స్టేషన్లో అప్పుడు నేను ఎంప్లాయీగా ఉండేదాన్ని కాబట్టి అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేసేదాన్ని. నిజంగా ఆ మహిళామ తల్లులకి నిత్యం అసలు అంతకుముందు వాళ్ళు బయటికి ఎండ ఎరగరండి. అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుని నిజంగా దుర్గమ్మే నడిపించిందండి అందరు. నేను రోజు ఏం జరుగుతుందో ఏంటో అని భయం అండి. చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడైతే నాకు రాత్రులు నిద్ర పెట్టేది కదండి. పొద్దునకి ఏమవుతుందో ఏంటో అని నిద్రపోకపోతే మాకు అందరికీ బీపీలా వస్తే డాక్టర్ అన్నారు, ఏంటండి మీకు ఎందుకండి బీపీ అన్న సమస్యలు ఉన్నాయంటే మా హస్బెండ్ అన్నారు, ఏం లేదండి చంద్రబాబు గారు తెల్లారు లేసి ఆయన చూశాక ఈమె పని మొదలు పెడుతుందండి అని అనేవారు. అప్పుడండి నిజంగా అమ్మవారు కాపాడారు. అందరి సంకల్పం అండి. ఆయన 100 ఏళ్ళు నిండి 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి మనందరి కళ్ళ సాకారం చేయాలి. మన రాజధానిని ఇంకా 2-3 ఏళ్ళ తర్వాత చూస్తే మనందరం బాగుంటామండి. అసలు హైదరాబాద్ పేరు చెప్పగానే చంద్రబాబే కదండి సైబర్ సిటీ అవన్నీ నిర్మించింది. అలాగే చంద్రబాబు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందండి. ఆ చంద్రబాబు గారి పేరు రాకూడదనే కొన్ని దుష్ట శక్తులు 5 ఏళ్ళు నరకం చూపించారండి. మేమైతే విజయవాడలో ఉండలేకపోయామండి. అసలు ఏంటి వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అంటే వెళ్ళలేమండి. అన్ని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే భూములు ఇచ్చి ఇక్కడ ఏదో ఒకటి తేల్చుకుందామని ఉండిపోయామండి మేము. కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. ముందు మనం చూస్తాం ఏం జరుగుతుందోను. కొన్ని మాటలు మనం అనలేము, చూస్తున్నాం కదండి ఏం జరుగుతుందోను. వాళ్ళ కర్మ వాళ్ళకండి. వాళ్ళు ఇస్తే చిరస్థాయిగా పేరు ఉంటుంది మన దేశానికి, మన రాష్ట్రానికి. మనం తెచ్చుకుంటాం, స్వతంత్రం తెచ్చుకున్నట్టు. లేదంటే వాళ్ళ కర్మ అండి, ఏం చేస్తాము. చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు. అందుకనే అక్కడెక్కడో ఆపేశారు మా కార్లని. నడవలేకపోయినా నడుచుకుంటూ వస్తున్నా. నేను నా పేరు అరుణ్ కుమార్ అండి, కొడాలి అరుణ్ కుమారి. నేను రిటైర్డ్ లెక్చరర్ అమ్మా మన్సూరి కాలేజీలో చేసే విజయవాడనండి. మరి చాలా సంతోషంగా ఉంది. అసలు ఒక 1 మంత్ లోపే అంతా క్లియర్ చేసి రోడ్ వేయటం అనేది ఇది మిరాకిల్. దీన్ని అసలు ఊహించలేదన్నమాట. ఎవరు కూడా ఊహించిన విధంగా వర్క్ చేశారు. ఎన్సీసీ వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లిలో ఫస్ట్ భూమి ఇచ్చింది నేనే. నా ల్యాండ్లోనే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. తర్వాత నేను అందరినీ కూడా ఇవ్వమని చెప్పేసి ఒక వీడియో చేసి దాన్ని అందరికీ పంపడం జరిగింది. అది చాలా వైరల్ అయింది. చాలామంది దాన్ని చూసిన తర్వాత వాళ్ళు ముందుకొచ్చి ఎక్కువ మంది రైతులు కూడా భూమి ఇవ్వటం జరిగింది. ఇది చిన్న సమస్యలు ఉన్నా కూడా ఓవరాల్గా లాస్ట్ మినిట్లో మొత్తం అన్నీ కూడా పరిష్కారం అయిపోయి ఈరోజు దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనం దీన్ని ఓపెన్ చేసుకోవటం ఒక రాజధాని గ్రామాల్లో ఉన్న రైతులకే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ముఖ్యమైన రహదారి కాబట్టి ఇది రాజధానికి ఇది వాళ్ళ ప్రారంభోత్సవం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అవన్నీ కూడా మర్చిపోయి ఆ బాధలన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ ఈ ఆనందం క్షణాల్లో ఆ బాధలన్నీ కూడా గుర్తు రావట్లేదు. ఇంకా మాకు అన్నీ కూడా మంచి రోజులే అని చెప్పేసి జరగబోయేవన్నీ కూడా మంచి రోజులే కాబట్టి అవన్నీ కూడా ఆ బాధలన్నీ కూడా మర్చిపోయాం. అలాంటి వాళ్ళకి మతిలేని వాళ్ళకి మనం సమాధానం ఏం చెప్పగలమో చెప్పండి. ఒక పక్కన రాజధాని మొత్తం అంతా కూడా తయారైపోతున్నప్పుడు కూడా ఇంకా నేను వచ్చాక మారుస్తానంటే ఇక్కడ దగ్గర ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని నిర్మిస్తున్నారు. ఇంకా దానికి ప్లాన్స్ ఉన్నాయి, చాలా ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఇంత ఖర్చు చేసి ఈ విధంగా రోడ్లు వేసి ఈ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నేను వచ్చాక ఇదంతా ఆగం చేస్తానని చెప్పేసి ఇంతకుముందు మనకి మొదట్లో ఆయన శంకుస్థాపన అదే ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజావేదికను కూల్చినట్టుగా మరి రేపు వచ్చి ఆయన మరి రాజధాని మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కూడా మరి కోలకొడతాడా చెప్పమనండి. ఎలా గెలిపిస్తారు?
ఎలా గెలిపిస్తారు? మరి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా దానికి అతనికి ఓట్లు వేయటం అనేది జరగదు. ఏంటి, ఖచ్చితంగా ఆయనే ఛాలెంజ్ చేశాడు. నెక్స్ట్ ఎలక్షన్లో నాది మావిగను, చంద్రబాబు నాయుడు గారిది అమరావతి అని చెప్పేసి. కాబట్టి వాళ్ళ యొక్క ఓటమిని వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నారు వాళ్ళంతా వాళ్ళు. ఖచ్చితంగా ఇవాళే కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచే, ఇది అడవిలాగా ఉన్నదాన్ని అంతా కూడా, అడవినంతా కూడా శుభ్రం చేసిన దగ్గర నుంచే మా కళల రాజధాని ఆ రోజే కనపడింది.